హాయ్ ఫ్రెండ్స్, ఇది మోటో ఎడ్జ్ 40 నియో. రైట్ సైడ్ డౌన్లో అయితే మీరైతే చూడొచ్చు, బ్లాక్ షేడ్ కింద రావడం జరిగింది. డిస్ప్లే అనేది అయితే మనకి డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. చూడొచ్చు, మీరు జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. మీకు డిస్ప్లే అయితే మనకి క్రాక్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇన్సైడ్ డిస్ప్లేలోకి అయితే మనకి బ్లాక్ షేడ్ కూడా అయితే రావడం జరిగింది. టచ్ అయితే మనకి వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, చూసారు కదా. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మనకి లెదర్ అయితే రావడం జరుగుతుంది, లెదర్ ఫినిషింగ్తో. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, టచ్ అయితే మనకి ఆ ఏరియాలో అయితే వర్క్ అయితే అవ్వట్లేదు, చూసారు కదా. మనకైతే ఎంత ట్రై చేసినా అయితే మనకి స్విచ్ ఆఫ్ చేయడానికి అయితే మనకి టచ్ అనేది అయితే వర్క్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే మనకి ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది, కానీ పైన అయితే లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే బ్లోయర్తో అయితే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. 170 టెంపరేచర్ అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. టెంపరేచర్ అనేది ఎక్కువైతే పెట్టుకోకండి ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది మోడల్ అయితే. మీకు బ్యాక్ డోర్ అనేది కొద్దిగా ఈజీగా అయితే రాదు, టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు 5 to 10 minutes అయితే పట్టే అవకాశం ఉంటుంది టైము, చూస్తున్నారు కదా. నేనైతే ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను, లైట్గా అయితే ఓపెన్ చేసుకుంటూ వస్తాం జరుగుతుంది. అప్పటికి మనకి చాలా టైం అయితే అవ్వడం జరిగింది. వీడియో అనేది ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకైతే తెలియదు. గ్లూ అనేది అయితే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి వాటర్ ప్రూఫ్ మొబైల్ కాబట్టి మీకు వాటర్ ప్రూఫ్ మొబైల్ ఏదైతే కానీ గ్లూ అనేది చాలా స్ట్రాంగ్గా ఇస్తారు కంపెనీ వాళ్ళు. చూడొచ్చు బ్యాక్ డోర్ ప్లాస్టిక్ అయితే ఎలా ఉందో. ఫ్లాష్ లైట్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్లో చూడొచ్చు మీరు, కనెక్షన్ అనేది దీనికైతే స్టిక్ అయితే మీకు లైట్ వచ్చేలాగైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. మీకైతే స్క్రూస్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీకు మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. స్పీకర్లో అయితే మీకు డ్యామేజ్ అయిన స్పీకర్లో మ్యాగ్నెట్ అయితే వస్తుంది కదా, స్పీకర్లో మ్యాగ్నెట్ అయితే తీసి మీరైతే సైడ్కి అయితే పెట్టుకొని దానికైతే స్టిక్ చేసుకోండి. స్క్రూస్ అనేవి మిస్ అవ్వ ఎక్కడికి వెళ్ళవు. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా పైన అయితే మనకి బ్లాక్ కలర్ లేయర్ అయితే ఒక హీటింగ్ది అయితే ఎలిమెంట్ అయితే ఉండడం జరిగింది. అదైతే మనం ప్రాపర్గా అయితే రిమూవ్ అయితే చేసుకుందాం. ఇదైతే స్టిక్ అయ్యి అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాటరీకి కూడా అయితే స్టిక్ చేసి ఉంది ఇది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక ఇది మదర్ బోర్డ్ నుంచి అయితే డైరెక్ట్ మనకి హీటింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ షీట్ అయితే మనకి లౌడ్ స్పీకర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. బ్యాటరీ అయితే మనకి డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బ్యాటరీకి అయితే మనకి 2 స్ట్రిప్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. దీనికి 2 కనెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయ్యే 2 కనెక్టర్స్ అయితే డిస్కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా 530 లిక్విడ్ అయితే మనం వేసుకోవడం జరిగింది. ఇది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మనం ఇప్పుడు వేసిన లిక్విడ్ మనకి లోపలికి వెళ్ళి స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఆల్ ఏరియాస్లోకి అయితే మీకు వెళ్ళి బ్యాటరీని అయితే ఈజీగా అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. అప్పుడు గ్లూ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆ లిక్విడ్ మనకి చూసారు కదా. బ్యాటరీ అయితే మనకి సింపుల్గా అయితే రావడం జరిగింది, చూసారు కదా. ఆటోమేటిక్గా అయితే మనం ఏదైతే వేసామో 530 లిక్విడ్ కెమికల్ అదైతే ఆటోమేటిక్గా డ్రై అయిపోయింది, చూసారు కదా ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ అయితే చేశాను చూడండి, చూసారు కదా. నెక్స్ట్ ఇంకా హీటర్ మీద అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. హీటర్ అయితే నేను టెంపరేచర్ అయితే 8 అయితే పెట్టుకోవడం జరిగింది. డిస్ప్లేకి మనకి ఆ టెంపరేచర్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 minute అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు హీటర్ మీద అయితే మీకు ఫుల్గా అయితే మొత్తం హీట్ అయితే అవ్వడం జరుగుతుంది, చూడొచ్చు మీరు. హీటింగ్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇంకైతే టెంపరేచర్ అయితే చూపిస్తాను చూడండి. హీటింగ్ అయితే మనకి అవుతుంది ఫ్రెండ్స్. హీటింగ్ అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఇప్పుడైతే మనం డిస్ప్లే అనేది అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నేను యూజ్ చేసే ఫిలిం ఏదైతే ఉందో అదైతే ఎక్స్రే ఫిలిం ఫ్రెండ్స్. ఎక్స్రేలో ఉంటుంది కదా, మనం ఎక్స్రే అయితే ఇచ్చినప్పుడు ఉంటుంది. ఆ ఫిలిం అయితే మనం కట్ చేసుకొని అయితే దాంతో అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. లేదంటే మీరు టెంపర్ గ్లాస్ వస్తుంది కదా వెనకాల బ్యాక్ సైడ్లో ప్లాస్టిక్ ఇది గార్డుది,
దాంతో అయినా మీరు అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఎటు కాలితే అటు బెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా తిన్నగా అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఈజీగా అయితే చూడవచ్చు. మనకి డిస్ప్లే అయితే రిమూవ్ అయితే అవుతుంది. ఈ ఏరియాలో అయితే మనకి స్ట్రాంగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. డౌన్ సైడ్ అయితే మనకి చూడవచ్చు కొద్దిగా టైట్గా అయితే పట్టుకోవడం జరిగింది. డిస్ప్లే అనేది అయితే మనకి స్ట్రాంగ్గా అయితే ఇవ్వడం జరిగింది. గ్లూ కూడా మనకి హీటర్తో అయితే ఒకసారి అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు వన్ సైడ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఈ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు గ్లూ అనేది అయితే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 530 లిక్విడ్ యూస్ చేసినా కూడా అయితే రావట్లేదు. చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది గ్లూ అనేది. ఈ ఫ్లెక్స్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది గ్లూని అయితే మనం కట్ చేసి అయితే తీయడం జరుగుతుంది. చూడొచ్చు డిస్ప్లే అనేది అయితే మనకి రావడం జరిగింది. చూసారు కదా, డిస్ప్లే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. కర్వ్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకైతే గ్లాస్ పీసెస్ అయితే మ్యాట్ మీద అయితే ఉండడం జరిగింది. ఇదైతే మనకి క్లీన్ చేసుకోవాలి. వెంటనే క్లీన్ చేసుకోకపోతే మీకు చేతిలో గుచ్చుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వెంటనే అయితే క్లీన్ చేసుకోండి ఎప్పుడైనా మీకు గ్లాస్ పీసెస్ అనేది మీ మ్యాట్ మీద పడితే. నెక్స్ట్ గ్లూ అనేది ఉంది, అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫుల్గా బాడీలో ఏదైతే గ్లూ ఉందో అదైతే రిమూవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా గ్లాస్ పీసెస్ ఉన్నాయి, అవి కూడా అయితే రిమూవ్ అయితే చేసి నేను డస్ట్బిన్లో అయితే వేసుకోవడం జరిగింది. ఈ రిమైనింగ్ గ్లూ ఏదైతే ఉందో స్టిక్కర్ అదైతే రిమూవ్ అయితే చేసుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆ స్టిక్కర్ మీద మనం మళ్ళీ వేస్తే ఏమవుతుందంటే డిస్ప్లే మనకి హైట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే రాదు. ఫ్రంట్ కెమెరా కూడా అయితే మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమన్నా డస్ట్ అనేది ఏమన్నా ఉంటే మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక ఇదైతే మనకి ఒరిజినల్ డిస్ప్లే ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, చూస్తున్నారు కదా, వితౌట్ ఫ్రేమ్. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్కి అయితే మనకి కవర్ అయితే ఇవ్వడం జరిగింది డస్ట్ పడకుండా. అదైతే రిమూవ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. పైన అయితే స్టిక్ చేయడం జరిగింది. డిస్ప్లే ఫ్రేమ్లో అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, మనకి స్టిక్కర్ అయితే బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఏదైతే ఉందో హీటింగ్ ఎలిమెంట్ అదైతే మనకి అడ్డు రావడం జరిగింది. దానివల్ల అయితే మనకి వెళ్ళట్లేదు లోపలికి. అదైతే రిమూవ్ చేసి చూడవచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే మనకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లెక్స్ న్యూ ఫ్లెక్స్ కాబట్టి మనం కొద్దిగా బెండ్ అయితే చేయాలి. ఆ ఏరియాలో ఫిట్టింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, కదలదు ఇంకా మీకు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే నేను ఫిట్ చేస్తున్నాను. చూడవచ్చు మీరు, దీనికైతే డ్యూయల్ స్ట్రిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్యూయల్ స్ట్రిప్స్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక డిస్ప్లే అయితే నేను చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫినిషింగ్ నెక్స్ట్ ఇంకా ఫిట్టింగు ఇవి ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడవచ్చు మీరు, బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంక పాస్వర్డ్ అయితే అన్లాక్ చేశాను. ఫస్ట్ అయితే కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఏ మొబైల్ అయినా మీకు 5 to 10 seconds అయితే లోడింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక బ్రైట్నెస్ అయితే ఫుల్గా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, పైన లేయర్ కవర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. మనకి చూడడానికి అయితే డిస్టర్బెన్స్గా అయితే ఉంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే బ్రైట్నెస్ అయితే 100% అయితే పెట్టుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా డిస్ప్లే అనేది ఎంత క్వాలిటీగా ఉందో. ఒరిజినల్ డిస్ప్లే మీకు చాలా క్వాలిటీ ఉంటుంది మోటో వాడిది. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, టచ్ అనేది అయితే చెక్ చేయడం స్టార్టింగ్ అయితే చేయడం జరిగింది. మొత్తం ఆల్ ఎడ్జెస్లో అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా టాప్ టు బాటమ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా మీరు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్గా అయితే మీకు చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు డిస్ప్లే అనేది ఫిట్ చేయండి. మీకు ఎక్కడైనా వదిలేస్తుందంటే మీరు ఒకసారి డిస్ప్లే కనెక్టర్ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టండి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుందంటే డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టు. మీరు సెట్టింగ్స్లోకి అయితే రావడం జరిగింది. ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సరే అయితే ఫింగర్ ప్రింట్ అయితే మనం యాడ్ చేయడం జరుగుతుంది. పాస్వర్డ్ అయితే అన్లాక్ చేశాను. ఒకసారి ఫింగర్ అయితే యాడ్ చేద్దాం. చూడొచ్చు ఫింగర్ అయితే మనం యాడింగ్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. వీడియో అనేది లెంత్ పెరుగుతుందని అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనకైతే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఫింగర్ అయితే ఒకసారి అయితే లాక్ అయితే వేసాను. నెక్స్ట్ ఇంకా అన్లాక్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ లాక్ వేసా. నెక్స్ట్ ఇంక మళ్ళీ అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ అయితే అన్లాక్ చేస్తున్నా. చూడవచ్చు మనకైతే సింపుల్గా అయితే అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ అయితే అన్లాక్ అయింది. ఒరిజినల్ డిస్ప్లే మీకు చాలా స్మూత్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఫెయిల్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా మోడల్ అయితే చూడవచ్చు మీరు.
డివైస్ నేమ్ మోటరోలా ఎడ్జ్ 40 నియో చూస్తున్నారు కదా. నెక్స్ట్ మోడల్ నెంబర్ కూడా అయితే మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1 సెకండ్. అయితే చూడొచ్చు మోడల్ నెంబర్లో కూడా సేమ్ అయితే ఉండడం జరిగింది. మోటరోలా ఎడ్జ్ 40 నియో చూస్తున్నారు కదా. బ్యాక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకైతే టచ్ అయితే ఎక్కడైతే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ అయితే చేయకండి. ఒక 5 to 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్లో అనేది రన్ అవుతూ ఉంటుంది సిస్టమ్. అది 5 to 10 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది మొత్తం ఫుల్గా ఆఫ్ అవ్వడానికి అయితే. అప్పుడైతే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసుకోండి. బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు డిస్కనెక్ట్ అయితే అయింది. డిస్ప్లే అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్గా అయితే మనకి ఫిట్టింగ్ అనేది రావాలంటే మనకి ప్రాపర్గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ ఉంది. అదైతే నేను హైట్ వస్తుందని చెప్పి ఇదైతే కట్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు మన బ్లేడ్తో అయితే మనం లైట్గా అయితే కట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, అంతే. నెక్స్ట్ ఇంకా టాప్లో కొంచెం ఉంది ఈ ఏరియాలో కూడా, ఇది కూడా అయితే కట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి కట్ చేసినట్టు కూడా అయితే తెలియదు. అది పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ రావాలంటే మనం ఫ్రేమ్లో ఎక్కడైతే మనకి ఫిట్టింగ్ రావట్లేదు ఆ ఏరియాలో అయితే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఫ్రేమ్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయితే అవ్వింది, దానివల్ల అయితే పర్లేదు. ఫ్రేమ్ ఫుల్గా అయితే బెండ్ అవ్వలేదు. మనకి బెండ్ అయితే మనకి కంపల్సరీగా అయితే ఫ్రేమ్ వేసుకోవాలి. ఇంకా ఈ స్టిక్కర్స్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. న్యూ డిస్ప్లేలో ఏదైతే ఇచ్చాడో స్టిక్కర్స్ అవన్నీ రిమూవ్ అయితే చేసుకొని మనం అయితే డిస్ప్లే అనేది సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక దీనికైతే 2x టైప్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫుల్గా అయితే మనం కర్వ్స్లో ఎప్పుడైనా 2x టైప్ అయితే యూస్ చేయాలి, గ్లూ అనేది యూస్ చేయకూడదు. 2x టైప్స్ అయితే ఏమవుతుంది అంటే మీకు గమ్ముని ప్రెస్ చేసినా మీకు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి గమ్ముని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. కంపెనీ వాడు కూడా మీకు 2x టైప్ అయితేనే ఇస్తాడు. మీకు సైడ్ బార్డర్లో ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో గ్యాప్స్ ఉంటే మీకు గ్లూ అనేది వేసుకోవచ్చు. నేనైతే 2x టైప్ అయితే కట్ చేసుకుని ఆ ఏరియాలో పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి డిస్ప్లే అనేది మళ్ళీ రేపొద్దున్న కదలకుండా ఉండాలి మనం స్టిక్ చేస్తే. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా మనం వేసినట్టు ఉండకూడదు, ఫినిషింగ్ కూడా నీట్గా అయితే ఉండాలి ఫ్రెండ్స్. డిస్ప్లే అసలు వేసినట్టు ఉండకూడదు, అంటే మనం వర్క్ కూడా మనం నీట్గా అయితే చేయాలి. 2x స్టిక్కర్స్ మీద అయితే మనకి కవర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ కవర్స్ అయితే రిమూవ్ అయితే చేస్తుందని చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదా, ఈ కవర్ అయితే మనకి ఇబ్బంది అయితే పెడుతుంది. కవర్ అయితే కొద్దిగా హైట్ అయితే రావడం జరిగింది, ఇదైతే కట్ చేసేసాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా సైడ్ ఇంకో కవర్ అయితే ఉంటుంది, అదైతే రిమూవ్ చేసి టోటల్గా అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఈ బార్డర్లో అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే మనం వైట్ గ్లూ అయితే యూస్ చేస్తున్నాం. వైట్ గ్లూ అయితే మనకైతే కనిపించదు ఫ్రెండ్స్, ఎక్కడైనా కొద్దిగా ఏరియాస్ ఏమన్నా ఫిల్ అవ్వలేని ఉంటే ఆ ఫిల్ అవుతుంది. ఇది డిస్ప్లేని కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లాక్ గ్లూ అయితే మీకు వేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది అయితే మనం ఫ్రేమ్లో అయితే ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు. చూడవచ్చు ఈ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, ఇవైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్నే పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి స్టిక్ చేసాక మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఫస్ట్నే ప్రాపర్గా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎడ్జెస్లో చూసుకొని అయితే మీరు ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే వస్తుంది, చూడవచ్చు మీరు. నేనైతే ఫిట్ చేశాను ఇప్పుడు. ప్రెస్సింగ్ అయితే చేస్తున్నాను, ప్రెస్సింగ్ కూడా రైట్గా అయితే చేయకూడదు, లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. డిస్ప్లే కనెక్టర్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. గ్లూ అనేది అయితే మనకి స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది, చూస్తున్నారు కదా. బ్యాటరీకి పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేయాలి, ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాటరీ అనేది మనకి రిమూవ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ప్రెస్ చేయాలి. లేదంటే గ్లూ అనేది మీకు బాగోలేదు అంటే న్యూ గ్లూ అనేది వేసి ఫిట్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా బ్యాటరీ కదలడం అనేది ఉండదు. మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే మనం ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు.
మనకైతే లాకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ప్రెస్ చేయాలి, ఇది లాక్ అయితే అవుతుంది. ఒకసారి లాక్ అయితే మనం స్క్రూస్ అనేవి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకైతే పైన అయితే లాక్ అనేది అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అనేవి అయితే వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడవచ్చు మీరు. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే స్క్రూస్ ఫిట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా రిమూవ్ చేసినప్పుడు అయితే మనకి వీడియో అనేది లెంత్ అనేది పెరగడం జరుగుతుంది. దానివల్ల అయితే మనం వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాము. స్క్రూస్ కూడా మీరు ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఓవర్ టైట్ చేస్తే మీకు డిస్ప్లేలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, అది మీరు ఒకటి గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే వేసుకోవడం జరుగుతుంది, చూడొచ్చు. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేద్దాం. ఈలోపు మొబైల్ అనేది బూటింగ్ అవుతుంది. బ్యాక్ డోర్కి అయితే మనం గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వైట్ గ్లూ అయితే వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ప్రెస్ చేసి మనం అయితే ఫుల్గా అయితే గ్లూ అనేది స్టిక్ అయ్యేలాగా అయితే ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రబ్బర్స్ అనేది మనకి డిస్ప్లేని నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ని కూడా పట్టుకొని అయితే ఉండడం జరుగుతుంది. ఈ రబ్బర్స్ అనేవి ఒక 3 to 4 hours అయితే ఉంచుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. రబ్బర్స్ అనేవి ప్రాపర్గా అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్లో అయితే చూడొచ్చు మీరు, ఓల్డ్ డిస్ప్లే, ఇది రిమూవ్ చేసిన డిస్ప్లే ఏదైతే ఉందో అది. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.